నవతెలంగాణ పత్రిక 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటనకర్తలకు, పాఠకులకు, ఉద్యోగులకు, యాజమాన్యానికి, విలేకరులకు, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నవతెలంగాణ పత్రిక అన్ని పత్రికల మాదిరిగా కేవలం సర్క్యులేషన్ కోసం మాత్రమే ప్రయత్నం చేసేటువంటి పత్రిక కాదు. ముఖ్యంగా నవతెలంగాణలో వచ్చేటువంటి వార్తలన్నిటిపైన కూడా ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. అన్నింటికి మించి ఎకనామిక్ ఇష్యూస్ పైన, సోషల్ ఇష్యూస్ పైన ఎడిటోరియల్ ద్వారా, ఇతరత్ర కథనాల ద్వారా వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో నవతెలంగాణకు మించినటువంటి పత్రిక ఇంకోటి తెలంగాణలో లేదని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. తర్వాత రెండవ అంశం ఏంటంటే, ఈరోజు పత్రికను నడపడం అనేటువంటిది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ అండదండలు ఉంటే తప్ప పత్రికలు నడిచేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగా విపరీతమైనటువంటి సర్క్యులేషన్ ఉంటే తప్ప పత్రికలు నడిచేటువంటి అవకాశం లేదు. ఈ రెండింటి సరిగా లేకున్నప్పటికీ కూడా నవతెలంగాణ యాజమాన్యం చాలా కష్టపడి తక్కువ పారితోషికాలతో విలేకరులు, యాజమాన్య ఉద్యోగులందరూ కూడా పనిచేస్తూ ఆ పత్రికను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికుల, కర్షకుల యొక్క విషయాలను ప్రస్తావించేటువంటి పత్రికలు ఏవైనా ఉన్నవి అంటే అది నవతెలంగాణ మాత్రమే తెలంగాణలో. వీటితో పాటు సామాన్య ప్రజానీకం యొక్క అంశాలను కూడా ప్రస్తుతించాలంటే, వాటిపైన కథనాలు ప్రచురించి యాజమాన్యాలు, ప్రభుత్వాలు మేల్కొనేలా చేయాలంటే కూడా నవతెలంగాణ పత్రిక లాంటి పత్రికలు తప్ప మిగతా పత్రికలు, బూర్జువా పత్రికలు ఏవి కూడా చేయడం లేదు. ఇక నాలుగో అంశం ఏంటంటే మిత్రులారా, ఈరోజు రాజకీయాలను సరి అయిన కోణంలో ప్రజలకు చెప్పడము, రాజకీయాల వెనుక దాగి ఉన్నటువంటి మతతత్వ అంశాలను, సున్నితత్వమైనటువంటి ఇతర ప్రాంతీయతత్వము, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా చక్కనైన కోణంలో ప్రజలకు వివరించేటువంటి పత్రిక నవతెలంగాణ మాత్రమే. అందుచేత ఇట్లాంటి నవతెలంగాణ లాంటి పత్రికలను ఆదరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనము న్యూస్ చదువుతుంటాం, న్యూస్ వింటుంటాం, కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా కేవలము వ్యూస్ మాత్రమే. అంటే వారి అభిప్రాయాలను వార్తల రూపంలో ప్రస్తుతిస్తున్నారు తప్ప నిజమైన వార్తలను, నిజంగా ప్రజలకు ఉపయోగపడే వార్తలను వాళ్ళు పంపడం లేదు. కాబట్టి దయచేసి మనము ఈ నవతెలంగాణ లాంటి అభ్యుదయవాద పత్రికలను బలపరచడము మన కర్తవ్యంగా భావించాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుతున్నాను.